హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి మొహరం పండుగ సందర్భంగా నెల్లూరులో బారాషాహెద్ దర్గా వద్ద రొట్టెల పండుగ జరుగుతూ ఉంటుంది కదా ప్రతి సంవత్సరం. మేమందరం అయితే 27 అంటే జూన్ 27 రోజు మేమైతే నెల్లూరు బయలుదేరాము. 26 మొహరం ఫెస్టివల్ కదా, నెక్స్ట్ డే అయితే మేమైతే ఇలా బయలుదేరాము. చూడండి మా బుడ్డోళ్ళు ఇద్దరు కూడా ఏం చేస్తున్నారో, చాలా క్యూట్గా ఉన్నారు కదా ఇద్దరు. మేమందరం అయితే ఇలా 2 కార్స్లో స్టార్ట్ అయిపోతున్నాము. వీళ్ళిద్దరిని బుడ్డోళ్ళ ఇద్దరిని తీసుకొని అయితే మేము వెళ్తున్నాము. నెక్స్ట్ ఇక్కడైతే పెట్రోల్ బంక్ దగ్గర ఆగి పెట్రోల్ అయితే కొట్టించుకుంటున్నాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేమైతే నెల్లూరు వెళ్ళడానికి 4 to 5 అవర్స్ అయితే ఉంటుంది. అంటే ట్రాఫిక్ని బట్టి ఇలా అయితే ఉంటుంది. చూడండి మా సిస్టర్ వాళ్ళ కార్ అయితే ముందు వెళ్ళిపోతుంది. మేమైతే ఒంగోలు వైపు నుంచి వెళ్తున్నాము. ఇక్కడ ఒంగోలు దగ్గర అయితే చూడండి ఇది బాగా ఉంది కదా, అందుకని మా షయానర్హం అయితే నిద్రపోతున్నాడు, కారులో హ్యాపీగా నిద్రపోతున్నాడు. నెక్స్ట్ మేము ఇలా వెళ్ళే దారిలో ఉలవపాడు కూడా వస్తుంది. ఉలవపాడు మామిడికాయలు చాలా అంటే చాలా ఫేమస్ కదా, చాలా బాగుంటాయి. ఇటు వెళ్ళే దారిలో చాలా స్టాల్స్ అయితే పెట్టేసి అమ్ముతున్నారు. నెక్స్ట్ మేము రిటర్న్ వచ్చేటప్పుడు మ్యాంగోస్ అయితే తీసుకున్నాము. చాలా స్వీట్గా ఉన్నాయి మ్యాంగోస్ కూడా. ఇంకా వెళ్ళేదారిలో కూడా ఇక్కడ టీక్ అని చెప్పేసి ఆపారు. ఇక్కడ మేమైతే టీ తాగడానికి మా వాళ్ళైతే దిగారు. నేను మా హస్బెండ్ అయితే టీ తాగము కాబట్టి మేమైతే కారులోనే ఉన్నాము. ఇక్కడ మా కోసం అని చెప్పేసి చిప్స్ ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చారు మా డాడీ అయితే. ఇక్కడ మేమిద్దరం తినడం కోసం వచ్చి చిప్స్ ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చారు. నేను మా హస్బెండ్ అయితే టీ తాగే అలవాటు అయితే లేదు. నెక్స్ట్ మేము డైరెక్ట్గా నెల్లూరుకి అయితే వెళ్ళిపోయాము. అంటే మేము ఫుడ్ అయితే తీసుకొని వెళ్ళాం కాబట్టి మధ్యలోనే తినేసాము. ఇంట్లో నుంచి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్ళాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి నెల్లూరు వెళ్ళిన తర్వాత మేము ఇక్కడ హోటల్ రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. హోటల్కి వెళ్ళేటప్పుడు మొత్తం కూడా ఏమేం జరిగింది మీ అందరికీ చూపించాను కదా. నెక్స్ట్ హోటల్ రూమ్ ఎలా ఉంటుంది అనేది కూడా మీ అందరితో సపరేట్ వీడియో అయితే షేర్ చేస్తాను. నేను నెల్లూరు వీడియో అయితే మన ఛానల్లో ఫస్ట్ వ్లాగ్, ఫస్ట్ లాంగ్ లెంత్ వీడియో అయితే మన ఛానల్లో నెల్లూరుదే ఉంటుంది. చూడండి మా షయానర్హం అయితే రెస్ట్ తీసేసుకుంటున్నాడు. నెక్స్ట్ మేము ఈవినింగ్ నుంచి రెడీ అయిపోయి బారాషాహెద్ దర్గా దగ్గరికి అయితే వెళ్ళడానికి రెడీ అయిపోయాము. ఇలా అయితే నేను రెడీ అయిపోయాను. మేము నెల్లూరు రీచ్ అయ్యేసరికి 3 అలా అయింది టైము. ఆ తర్వాత కాసేపు రెస్ట్ తీసేసుకొని ఈవినింగ్ నుంచి ఫ్రెష్ అయిపోయి మేమందరం కూడా ఇలా నెల్లూరు దర్గా దగ్గరికి అయితే వెళ్తున్నాము. 2 కార్స్ వేసుకొని వచ్చాం కదా, అక్కడ దర్గా దగ్గరగా పార్కింగ్ ప్రాబ్లం అయితే ఉంటుంది కాబట్టి మేము ఈసారి ఒక కారులో అయితే అందరం కలిసి వెళ్తున్నాము. మా షయానర్హం చూడండి నిద్రపోతున్నాడు. ఇక్కడ మేము 1 కార్లో అయితే అందరం కలిసి వెళ్తున్నాము దర్గా దగ్గరికి. నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా లెంత్ అయితే ఉంటుంది నడిచేది, ఎందుకంటే మనకి పార్కింగ్ ప్రాబ్లం అయితే ఉంది. మేమైతే మున్సిపల్ ఆఫీస్ దగ్గర అయితే కార్ పార్కింగ్ చేసేసి ఇలా అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ దర్గా దగ్గరికి అయితే మేము రీచ్ అయిపోయాము. దర్గా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ లైటింగ్స్ అయితే ఫుల్ ఆఫ్ లైటింగ్స్ అయితే ఉన్నాయి. చాలా కలర్ఫుల్గా ఉంది. క్రౌడ్ కూడా ఎక్కువగానే వచ్చారు ఈసారి అయితే. అంటే వీకెండ్ కావటం, సాటర్డే సండే రావటంతో ఎక్కడెక్కడి నుంచో జనాలందరూ వస్తూ ఉంటారు కదా. అది కూడా చాలా ఫేమస్ కదా నెల్లూరులో బారాషాహెద్ దర్గా అంటే. ఇక్కడ మొహరం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా రొట్టెల పండుగ అనేది నిర్వహిస్తూ ఉంటారు. చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో జనాలు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు కదా. ఇక్కడ చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. చూడండి ఇక్కడ మొత్తం స్టాల్స్ అయితే ఇలా ఉన్నాయి. లైటింగ్స్ కూడా చాలా బాగుంది. మేము ప్రతి సంవత్సరం వెళ్ళేదానికంటే కూడా ఈ సంవత్సరం ఇంకా లైటింగ్స్తో చాలా కలర్ఫుల్గా అనిపించింది మాకు. ఇలా వే అయితే ఉంది. ఇక్కడ మొక్కుబడులు ఎవరైనా నీలాలు ఇవ్వడానికైతే ఇక్కడ స్టాల్ అయితే ఒకటి పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి నార్మల్ లైన్ ఉంటుంది కదా, అంటే నార్మల్గా వెళ్ళే వాళ్ళకి ఆ లైన్ అయితే ఉంటుంది, చాలా ఫుల్గా ఉంటుంది. మాకైతే విఐపి పాస్ అయితే 2 ఉన్నాయి. మా డాడీ వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళకి ఎవ్రీ ఇయర్ కూడా విఐపి పాస్లు అయితే ఇస్తారు. మేము ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతూ ఉంటారు కదా, ఇక్కడ కొబ్బరికాయలు కూడా తీసేసుకున్నాము. చూడండి నార్మల్ క్యూ లైన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మేము ఇంకా విఐపి పాస్ ఉంది కాబట్టి 2, ఒక పాస్కి 5గురు అయితే వెళ్ళవచ్చు. మా దగ్గర 2 పాస్ ఉన్నాయి. మేము 6 మెంబర్స్ ఉన్నాము, 2 కిడ్స్ ఉన్నారు. ఇక్కడ మేము నెక్స్ట్ విఐపి లైన్ వైపు అయితే వెళ్ళిపోయాము. విఐపి లైన్ చాలా చక్కగా వెళ్ళిపోవచ్చు. కాకపోతే అక్కడ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే
లాస్ట్కి వచ్చేసరికి దర్గా లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు విఐపి పాస్ వాళ్ళ లైన్ను నార్మల్గా వెళ్ళే వాళ్ళ లైన్ రెండు కలిపేసి అయితే పంపించడం జరిగింది. అక్కడైతే క్రౌడ్ ఎక్కువగా ఉంది ఆ ఒక్క లైన్ దగ్గర. నెక్స్ట్ మొత్తం కూడా ఇక్కడ చూడండి, ఇక్కడే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది. అటువైపు ఇటువైపు రెండు కలిపేసి పంపించారు. లోపలికైతే వచ్చేసాము దర్గా లోపలికి. చూడండి ఇక్కడ బారా షాహిద్ దర్గా అయితే చాలా కలర్ఫుల్గా ఉంది కదా లైటింగ్స్తో. చూడండి మొత్తం ఇలా ఉన్నారు లోపల క్రౌడ్ అయితే. బయట కూడా మీ అందరితో నేను చూపిస్తున్నాను. చాలా ఫేమస్ నెల్లూరులో బారా షాహిద్ దర్గా, చాలామందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నెక్స్ట్ మేము దర్శనం అయితే చేసుకున్న తర్వాత బయటికి వచ్చాము. ఇక్కడ చూడండి కిడ్స్ ఆడుకోవడానికి చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి రకరకాలు ఉన్నాయి. అలానే మనకి ఇక్కడ బోర్ అంటూ అసలు ఏమీ అనిపించదు. ఎటు చూసినా సరే షాపింగ్ ఉంటుంది, అలానే పిల్లలకి కూడా ఆడుకోవటానికి, అలానే ఫుడ్ స్టాల్స్ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది. ఇక్కడ రొట్టెలు కూడా అమ్ముతూ ఉంటారు. మీరు చూసినట్టయితే రొట్టెల పండగ అంటే తప్పకుండా రొట్టెలు అనేవి ఎవరికైనా కోరికలు ఉన్నట్టయితే ఇవ్వటం కానీ, లేదంటే ఆ కోరిక నెరవేరిన తర్వాత వాళ్ళు అంటే రొట్టె తీసుకోవటం, ఎవరైనా కోరిక నెరవేరిన తర్వాత మరి అదే కోరికకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, రొట్టెని ఇవ్వటం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వాటర్ దగ్గర రొట్టెలకి సంబంధించి చాలా స్టాల్స్ అయితే పెడుతూ ఉంటారు. అంటే విద్యా రొట్టె అని, సంతానపు రొట్టె అని చెప్పి, చదువు రొట్టె, ఆరోగ్య రొట్టె, రకరకాలైనటువంటి రొట్టెలు అనేవి ఇక్కడ బోర్డ్స్ అంటే మనకి ఉంటాయి. ఆ బోర్డ్స్ని బట్టి మనకి ఏ రొట్టె కావాలో అక్కడ దగ్గరికి వెళ్ళి ఆ కోరికతో ఉన్న వాళ్ళ దగ్గర మనం రొట్టెని ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి చాలా రకాల రొట్టెలు అయితే ఉంటాయి కదా, ఇక్కడ వాళ్ళ కోరికని బట్టి వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ అయితే మేము అక్కడ కూడా వెళ్ళి చూసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నెల్లూరులో చాలా ఫేమస్ రేష్మా హోటల్ అంట. ఇక్కడ చూడండి పాట్ బిర్యానీ అయితే మేము తీసుకున్నాము. ఈ పాట్ బిర్యానీ కాస్ట్ వచ్చేసరికి 1000 రూపీస్ అంట. ఇది ఓపెన్ చేసి టేస్ట్ ఎలా ఉందో కూడా నేను మీ అందరితో షేర్ చేస్తాను. చూడండి పాట్ బిర్యానీ, ఈ పాట్ అయితే చాలా బాగుంది. ఏదన్నా కుక్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. బిర్యానీ అయితే చాలా ఫుల్గా ఇచ్చారు. మా 6 మెంబర్స్కి చాలా హెవీ అయిపోయింది. వ్లాగ్ అయితే నేను నెక్స్ట్ డే కూడా కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేమైతే రెడీ అయిపోయి కస్మూరు దర్గాకి అయితే వెళ్ళటం కోసం ఇలా అయితే వెళ్తున్నాము. ఆ రోజు పోలియో చుక్కలు వేయించాలి కదా పిల్లలకి, అందుకని చెప్పేసి మేము వెళ్ళే దారిలోనే మా ఇద్దరు అంటే మా సిస్టర్ వాళ్ళ బాబుకి, మా బాబుకి ఇద్దరికి కూడా పోలియో చుక్కలు అయితే వేయించేసుకొని మేమైతే కస్మూరు దర్గాకి అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ చూడండి మా షాన్ అర్హం ఆ రోజు అంటే షాన్ అర్హంకి సంబంధించి నేను కొన్ని ఫొటోస్ అయితే మన కమ్యూనిటీ పోస్ట్లో అయితే పోస్ట్ చేశాను కదా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కమ్యూనిటీ ఒకసారి చెక్ చేయండి. ఆ రోజైతే అందరికీ పోలియో చుక్కలు వేయించుకోమని మా షాన్ అర్హం తరపున నేనైతే ఇలా కమ్యూనిటీలో పెట్టాను. జూన్ 28న మేమైతే ఇలా పోలియో డ్రాప్స్ అయితే వేయించేసేసాము సండే రోజు. నెక్స్ట్ ఇక్కడి నుంచి మేమైతే మార్నింగ్ టిఫిన్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఒక హోటల్ దగ్గర ఆగేసి మేము టిఫిన్ అయితే ఆర్డర్ చేసాము. ఇక్కడ మేము ఏమేమి ఆర్డర్ చేసామంటే వెళ్ళే దారిలో టిఫిన్ చేయడం కోసం హోటల్ దగ్గర అయితే కార్ స్టాప్ చేసేసి ఇలా టిఫిన్ అయితే ఆర్డర్ పెట్టేసాము. నేనైతే పూరి ఆర్డర్ పెట్టాను. నాకైతే పూరి చాలా ఫేవరెట్. అలానే మా సిస్టర్ మా మమ్మీ కూడా పూరి ఆర్డర్ చేశారు. మా వారైతే దోశ ఆర్డర్ చేశారు. ఇలా మేమైతే టిఫిన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ కస్మూర్కి అయితే వెళ్తున్నాము. కస్మూర్కి వెళ్ళిన తర్వాత ట్విస్ట్ ఏం జరిగింది అంటే ఫుల్గా అసలు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కస్మూర్ ఎంటర్ అయిన తర్వాత చాలా అంటే చాలా జనాలు వచ్చారు. అసలు బస్సెస్, కారు, ఆటో అని ఏమీ లేకుండా అసలు క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అందుకని చెప్పేసి మేమైతే రిటర్న్ అయిపోయాము. అంటే దర్గా లోపలికి కూడా వెళ్ళి దర్శనం చేసుకోలేదు. నెక్స్ట్ ఇంకెప్పుడైనా వద్దామనే ఉద్దేశంతో, పిల్లలు ఉన్నారు కదా అక్కడ మళ్ళీ ఎక్కువ క్రౌడ్ ఉంటే ఇబ్బంది పడతారని చెప్పి మేమైతే వచ్చేసాము. మేము అక్కడ నుంచి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇక్కడ నెల్లూరుకి వచ్చిన తర్వాత ఇక్కడ రెస్టారెంట్ దగ్గర అయితే ఆగేసి ఫుడ్ తినడం కోసం ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాము. మేమైతే ఇక్కడ చికెన్ స్టార్టర్ అయితే ఒకటి ఆర్డర్ చేసాము, 2 సూప్స్ అయితే ఆర్డర్ చేసాము. టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఇక్కడ రెస్టారెంట్లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిషెస్ అన్నీ కూడా ఉన్నాయి. చూడండి మీకైతే మెనూ నేనైతే షేర్ చేస్తున్నాను. మేమైతే ఒక మటన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. అలానే లాలీపాప్ చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. ఇవైతే ఫుడ్ వచ్చేసాయి. వచ్చిన తర్వాత మేమైతే ఫుడ్ తినేసిన తర్వాత
ఇలా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళిపోయి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ దర్గా దగ్గరికి కొంచెం సేపు అలా వెళ్ళేసి చూడడానికైతే వెళ్ళాము. ఇక్కడ షాపింగ్ చూడండి, నేనైతే ఈసారి షాపింగ్ అయితే అంతగా చేయలేదు, ఎందుకంటే బాబు ఉన్నాడు కాబట్టి జస్ట్ అలా తీసుకున్నాను. కొన్ని మాత్రమే మా బాబు కోసం ఒక టాయ్ అయితే తీసుకున్నాను. నేను షాపింగ్ వీడియో అయితే సపరేట్గా మీ అందరి కోసం షేర్ చేస్తాను. చాలా చిన్న షాపింగ్ అయితే చేశాను. ఇక్కడ లెంత్ ఎక్కువైపోతుందని వీడియో నేనైతే ఈ వీడియోలో యాడ్ చేయట్లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్